ఇది ఒక ఆర్సిఎం ప్రోడక్ట్ అంటారు. ఇది గార్డెన్ గోల్డ్. ఇది మన ఇంట్లో ఉన్న పూల తొట్టిలో పెట్టినటువంటి పూలకు కూడా పనిచేస్తుంది. అలాగే మనం ఎక్కడైతే పొలంలో తూకం వేస్తున్నాం కాబట్టి ఇక్కడ తుకానికి కూడా చల్లడం వల్ల తుకం కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి తుకం కూడా మంచి చాలా గుబ్బుగురగా ఉంటుంది. కాబట్టి మంచిగా ఇది తుకానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ గార్డెన్ గోల్డ్ కూడా మేము తుకంలో ఇప్పుడు వాడడం జరుగుతుంది. ఇది ఏ విధంగా వాడాలనేది మీకు చూపిస్తాను. ప్యాకెట్ ఇప్పిన తర్వాత ఈ విధంగా మనకు ఉంటుంది. దీని ఒక గంపలో కానీ మనం వేసుకున్నట్టయితే ఈజీగా మనం గంపలో వేసుకోవడం జరుగుతుంది. ఒక ఎకరానికి మనకు 2 ప్యాకెట్లు అనేది అవసరం ఉంటుంది. మన అందరికీ 2 ప్యాకెట్లు కూడా మనం ఒకటేసారి ఈ గంపలో వేసుకున్నట్టయితే ఒకటేసారి మిక్సింగ్ చేసుకొని కలుపుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది 2వ ప్యాకెట్ అన్నమాట. మనము ఈ 2వ ప్యాకెట్ కూడా మనం ఇదే గంపలో వేసుకోవడం జరిగింది. మరి ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు వాడినట్టయితే మనకు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా వాడి చూస్తే మీకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది మీకు కూడా తెలిసిపోతుంది. మనం ఇదే మన పొలానికి మనం గార్డెన్ గోల్డ్ అనేది ఇప్పుడు వాడడం జరుగుతుంది. ఇక్కడ అడ్డు చల్లేసిన మన పొలంలో మరి పొలం చల్లినాక మనం దీన్ని పౌడర్ అనేది మనం మట్టిలో కలుపుకొని కానీ డైరెక్ట్ కానీ మనం దీన్ని చల్లుకోవచ్చు. చల్లుకున్నట్టయితే మనకు తుకం అనేది చాలా బాగా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. రేపు మనం నాటేసేటప్పుడు తుకం బిగేటప్పుడు కూడా వేలు అనేది తెగిపోకుండా ఉండడానికి మంచిగా పనిచేస్తుంది మనకు గార్డెన్ గోల్డ్. అందుకోసం మనం మన పొలానికి తుకంకు గార్డెన్ గోల్డ్ అనేది వాడుతున్నాం సార్. ఇది గార్డెన్ గోల్డ్ అందుకే పొడి పొడిపోయి ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం గాలికి ఎగిరిపోకుండా ఉండడం కోసం మా నాన్నగారు దాంట్లో కొంచెం మన పొలంలో ఉన్నటువంటి మట్టి తీసుకొని అందులో కలపడం జరుగుతుంది. ఎందుకంటే గాలికి ఎగిరిపోతుంది కాబట్టి మట్టిలో మిక్సింగ్ చేయడం వల్ల చాలా మట్టికి అంటుకొని ఉంటుంది కాబట్టి చల్లితే అందరికీ పొలం అంతటా కూడా మనకు అంతటా పడే అవకాశం ఉంటుంది. లేకపోతే గాలికి ఎగిరిపోతుంది కాబట్టి కొంచెం మట్టి అనేది అలా కలుపుతున్నారు, మీరు చూస్తున్నారు. ఇది గార్డెన్ గోల్డ్ ఇలా కలుపుకుంటే మనకు ఈజీగా చల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసము పెద్ద గంపలా తీసుకొని కొంచెం మట్టి వేసి కలుపుకోవడం జరుగుతుంది. దాన్ని మనం వేసిన వడ్లు ఏదైతే ఉందో తుకానికి ఈ వడ్ల అంతటి కూడా మనం చల్లుకున్నట్టయితే తుకం చాలా బాగా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మనకు రేపటికి తుకం పెరిగిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను తర్వాత కూడా చూపిస్తాను. ఈ విధంగా చల్లుకుంటే ఈజీగా ఉంటుంది, మనకు వేలు తెగిపోకుండా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మనం గార్డెన్ గోల్డ్ ఈ విధంగా ఉంటుంది. ఈ రకంగా గార్డెన్ గోల్డ్ ఇట్లా కలుపుకొని మన పొలానికి చల్లుకోవాలి. చూస్తున్నారు ఇప్పుడు మా నాన్నగారు గార్డెన్ గోల్డ్ కలపడం జరిగింది. దాన్ని తుకంకు చల్లుతున్నాడు. ఈ రకంగా కలుపుకొని మనం చల్లుకున్నట్టయితే మన తుకం అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేసినట్టయితే మనం తుకానికి చాలా గ్రోత్ కూడా ఉంటుంది. కాబట్టి గార్డెన్ గోల్డ్ తుకానికి ఎకరానికి 2 ప్యాకెట్లు వాడాలి. 2 ప్యాకెట్లు వాడినట్టయితే మనకు చాలా బాగా రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా అందరు కూడా మీ యొక్క పొలానికి ఈ యొక్క ప్రోడక్ట్ను వాడి మీ పొలం కూడా చాలా బాగా మంచి హీల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి తుకం కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం తుకం తీసేటప్పుడు వేలు అనేది తెగిపోకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గార్డెన్ గోల్డ్ కూడా అందరూ కూడా
ఒక పొలాల్లో చల్లుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి తెలిసిన వారికి ఈ విషయాన్ని షేర్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. షేర్ చేయడం వల్ల వారి యొక్క పొలానికి కూడా మనం బెనిఫిట్స్ వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ రకంగా చల్లుకుంటారని గార్డెన్ కూడా వాళ్ళు వాడతారని మరి నేను కోరుకుంటున్నాను. మరి అంతవరకు జేఆర్సీఎం. జై హింద్, జై భారత్, జై కిసాన్, జై జవాన్. అందరికీ జేఆర్సీఎం. మళ్ళొకసారి గార్డెన్ గోల్డ్ ఏ విధంగా కలుపుకోవాలి, ఏ విధంగా చల్లుకోవాలనేది మీ అందరికీ వీడియోలో అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ రకంగా కలుపుకొని మీరు ఒక గార్డెన్ గోల్డ్ను మీ పొలానికి వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి జేఆర్సీఎం. జై హింద్.